ఆ బ్రహ్మరూపాన్ని పొందింది. ఆ విధంగా బ్రహ్మరూపమై నిలిచిన మనస్సు నీవు ఒకటే కాబట్టి ఏకరూపమైనటువంటి జీవస్వరూపం, అది పరమాత్మ స్థితి కాబట్టి ఆ విధంగా మెల్లగా నీవు దాన్ని మంచి మాటలతో మగిలించుకోవాలా. అంతేగాని గట్టిగా ఇప్పుడు ఈ శ్వాస వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని గట్టిగా దండించడం అన్నమాట. శ్వాస నిరోధించమంటారు కొంత యోగాలు వెళ్ళి చేసేవారు. ఆ శ్వాస నిరోధించమంటే శ్వాస నిరోధించినప్పుడు మనస్సు నిలబడినా అది ఎట్లాంటిది అంటే దానిని కొట్టి కొట్టి నియమించేటువంటి దండించి నియమించేటువంటి స్థితి. అట్లా ప్రశాంతంగా దానికి ఆ పరమాత్మ స్థితిని తెలిపి ఇది కదా మన స్వరూపం, హాయిగా నిలుస్తాం ఇక్కడ అని దాన్ని మంచిగా నిలబెట్టుకునే స్థితి కాదు. ఆ విధంగా ఇబ్బంది పెట్టి దాన్ని ప్రపంచం మీద పోనీయకుండా శ్వాస బిగబట్టి ఈ శ్వాస దగ్గరనే నిలుస్తుంది. అది ఎందుకు ఇబ్బంది పడుతుంది కదా తెలుసుకోలేక అక్కడ నిలబడితే ఇంకా మనస్సు నిలబడింది అని అనుకుంటున్నారు. ఇదంతా కూడా వాస్తవమైన విషయం కాదు. కావున మనస్సును నేర్పుగా శుద్ధి చేసుకొని స్వేచ్ఛగా ప్రవర్తింపచేసి వివేకముతో స్వాధీనము చేసుకున్న అది పవిత్రమవుతున్నది. మనస్సును శుద్ధంగా చేసి మన విషయాల మీదకి ఎక్కువగా వేగంగా పరిగెత్తిపోనీయకుండా శుద్ధంగా నిలిపి దానికి ఈ బ్రహ్మత్వాన్ని చూపించి ఆ విధంగా బ్రహ్మస్వరూపమై ప్రశాంతంగా నిలిచి ఆ విధంగా స్వాధీనం చేసుకోవాలా మనస్సును అంటారు. అప్పుడు మిగిలినది అజ్ఞానం యొక్క జ్ఞానము కాక జ్ఞానము యొక్క జ్ఞానమే అవుతున్నది. అక్కడ జ్ఞానస్వరూపము యొక్క జ్ఞానం అంటే అది విచారించింది కదా. మనస్సు అంటే ఏమిటి, దాన్ని తెలుసుకుంటూ ఉన్న ఈ సాక్షి రూపమైన ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మ అంటే ఏమిటి అని విచారణపూర్వకంగా విచారించి వీటి విషయాన్ని వదిలేసి ప్రపంచ విషయాన్ని వదిలేసి ఈ బ్రహ్మ మాత్రంగా నిలిచిన ఆ బ్రహ్మస్వరూపాన్ని గురించి భావిస్తుంటే బ్రహ్మభావంతో బ్రహ్మరూపాన్ని పొందుతుంది. ఇది కదా పరమాత్మ, ఇది కదా నిరాకారము, నిర్వికల్పము, అఖండము, అనంతము అని చెప్తుంటే ఆ అనంతమవుతుంది, అఖండమవుతుంది, ఆ నిర్వికారమైతుంది, అన్నీ అవుతుంటుంది. ఈ మనసు ఆ మంచిగా ఎప్పుడు చెప్పినామో ఆ బ్రహ్మస్వరూపము ఏదైతే అనుకుంటున్నావో ఆ రూపం అంతా కూడా బ్రహ్మ మాత్రంగా నిలుస్తూ వస్తుంది ఆ మనస్సులో. అది వ్యతిరేకమైన సుఖానుభవం కాదు, చురుకైనదై అనుకూలమైన ఆనందానుభవమే అవుతుంది. అది ఏదో నువ్వు బలవంతంగా నిలబెట్టిన వ్యతిరేకమైంది కాదు. ఆ జ్ఞానాన్ని బోధించి జ్ఞానస్వరూపమైన తనకు ఆ జ్ఞానమే కదా ఆధారం. మనస్సు అది ప్రవర్తిస్తుందంటే దానికి కూడా ఈ జ్ఞానమే కదా ఆధారం. ఇటువంటి జ్ఞానాన్ని తెలిపి ఇది నా మనస్వరూపము, ఈ విధంగా ఉండు అని ఆ మనస్సుకు మంచి మాటలతో నచ్చజెప్పి ఆ బ్రహ్మమందు నిలిపి ధ్యానం చేసుకోవాలి. ఆ విధంగా వెనక్కు తీసుకోవాలా మనస్సును, అంతేగాని దాని మీద దౌర్జన్యంగా ప్రవర్తించకూడదు. లీయతే హి సుషుప్తే తద్ నిగృహీతం న లీయతే తథైవ నిర్భయం బ్రహ్మ జ్ఞానాలోకం సమంతతః. సుషుప్తిలో మనస్సు విశ్రాంతి నుండి ఉన్నది లేదా అజ్ఞానంలో మునిగి ఉన్నది. కానీ వేదాంత శిక్షణ పొందిన మనస్సు అట్లుండదు. కావున అనుభవము పొందుటలో సుషుప్తి ఎందలి మనస్సునకు ఆత్మజ్ఞానమందలి మనస్సునకును భేదము కలదు. సుషుప్తి ఎందు ఏమవుతుంది మనస్సు అంటే అజ్ఞానంలో లయిస్తుంది, ఏమీ తెలియని స్థితిలోకి పోతుంది. ఆ మనస్సు ఏమీ తెలియని స్థితిలోకి పోయే వాళ్ళకే ప్రపంచం ఏది అక్కడ కనపడకుండా పోతుంది గాఢ నిద్రలో. ఇక్కడ అట్లా కాదు, పరమాత్మ తాను అనే విషయం తెలిసింది, తనకు సాక్షిగా ఉండేటువంటి జ్ఞానస్వరూపమైన
పరమాత్మని తెలుసుకుంది, పరమాత్మ మాత్రంగా నిలిచింది, హాయిగా జ్ఞానంతో ఆనందంగా నిలబడింది. ఈ జ్ఞాన స్థితిలో ఈ పరమాత్మ అంటే మనం చేసేటువంటి ధ్యానంలో ఏ విధంగా ఉంటుంది, నిద్రలో ఏ విధంగా ఉంటుంది మనస్సు అని రెండింటికి పోలిక చెప్తున్నాడు. నిద్రలో అజ్ఞానంలో లయమైపోతుంది, ఏమి తెలియని స్థితిలోకి పోతుంది. ఏమో మనం ఎవరినైనా అడిగినప్పుడు కూడా ఏం హాయిగా ఏం తెలియకుండా నిద్రపోయినామంటారు, అంతేగాని నాకు ఏమి తెలుసును అనే విషయం చెప్పరు. ఇక్కడ జ్ఞానంలో ఈ పరమాత్మ స్థితిలో బ్రహ్మమాత్రంగా నిలిచినప్పుడు బ్రహ్మస్వరూపమై, అంటే బ్రహ్మానికి ఏ రూపముందో నిరాకారము నిర్గుణము అయినటువంటి జ్ఞానస్వరూపము అయిన రూపం ఉంది కదా, కాంతి ఆ జ్ఞానస్వరూపమై నిలిచి ఎట్లుండింది బ్రహ్మనిష్ట అంటే అనంతమయ ఆనందమయ అఖండమై. ఎప్పుడు నిరాకారమైనప్పుడు దానికి ఏదన్నా ఆకారమైతే పరిమితమై కొంచెంగా కొంచెం విషయ రూపంగా కనిపిస్తుంది. ఎప్పుడు నిరాకారమైన బ్రహ్మమైందో ఈ మనస్సు, బ్రహ్మరూపం నిరాకారమయ్యే వాడికి అనంతమై అంతటా ఉండేటువంటి చిదాకాశ స్వరూపమైంది. అప్పుడు ఎట్లుంది? అఖండము అనంతము. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు శాస్త్రంలో? అఖండము అనంతము పరిపూర్ణము అని చెప్తుంటే ఆ పరిపూర్ణమవుతుంది, అనంతమవుతుంది, అఖండమవుతుంది. ఎట్లయితుంది మనసు? దానికి ఏ రూపము లేదు కాబట్టి, మనకు ఏ విషయ రూపాన్ని అంతా వదిలేసింది కాబట్టి ఈ మనసు, ఈ బుద్ధి అఖండమైన బ్రహ్మమై నిలుస్తుంది. నేను అంతటా ఉన్నాను అంటే ఆకాశం ఎట్లా అంతటా ఉందంటే మనము ఆ మిద్రవైపు పోయి ఆకాశాన్ని చూస్తే అంతటా ఆకాశం ఉన్నట్టు ఎట్లా కనిపిస్తుందో ఆ విధంగా జ్ఞానస్వరూపంలో సర్వవ్యాపకమైన బ్రహ్మం నేను అనుకున్నప్పుడు అఖండ రూపమైన బ్రహ్మమై నిలుస్తుంది. ఈ పరమాత్మ స్థితిలో ఈ మనోబుద్ధులు కూడా ఆ రూపం నిరాకారం పొంది అఖండ రూపమై నిలుస్తున్నాయి. అంతటా ఉండే బ్రహ్మస్వరూపము అవుతుంది. జ్ఞాని యొక్క మనస్సు భయరహితమైన బ్రహ్మతో ఐక్యం పొందుతున్నది. ఆ బ్రహ్మస్వరూపుడు భయరహితుడు అంటే ఎప్పుడు మనం వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టో ఏదైనా కష్టపెట్టేవాడైతే భయపడతాం. హాయిగా ఉండేటువంటి ఆనంద స్వరూపం మనలో ఉండేటువంటి ఆ జ్ఞాన స్వరూపమైన ఆ పరబ్రహ్మస్వరూపము ఆనంద స్వరూపము. ఎప్పుడు ఆ బ్రహ్మస్వరూపాన్ని మనము అనుకున్నామో భావించినామో ఆ విధంగా నిలిచినామో ఏది అనకుండా బ్రహ్మ మాత్రంగా ఎట్లా ఉంటుంది మన పరిస్థితి అంటే హాయిగా ఉంటుంది, ఏది అనకుండా ఆనందంగా నిలబడుతుంది. అది నా పరమాత్మ స్థితి. కాబట్టి అటువంటి నా బ్రహ్మీ స్థితి ఎప్పుడు కూడా నాకు ఇబ్బంది పెట్టేది కాదు, నన్ను ఆనందపరిచేదిగానే ఉంటుంది నా పరమాత్మ స్థితి. ఆ సమయమందు దానిని పరిమితం పరుచున్నది అదియే అనగా ఆత్మచేతనే ఆత్మవ్యాప్తమై ఉన్నది. అన్ని వైపులా జ్ఞాన ప్రకాశమే నిండి ఉంటుంది. అంతటా నిండి ఉన్నాను. ఈ ఆకాశం ఎట్లా అంతటా వ్యాపించి ఉందో ఆ విధంగా ఈ జ్ఞాన స్వరూపమైన చిదాకాశ స్వరూపం, ఈ జ్ఞాన స్వరూపమైన నేను కూడా సర్వవ్యాపకంగా నిండి ఉన్నాను అనుకున్నప్పుడు ఈ జ్ఞానం కూడా అంతటా నిండిపోతుంది. ఆకాశంలాగా సర్వవ్యాపకంగా నిండి అనుభవమవుతుంది. అనంతము నేను, అఖండము నేను, పూర్ణము అంతటా ఉండేటువంటి వాడిని అనుకుంటుంటే ఆ విధంగా ఉన్నట్టు అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఆ బ్రహ్మాన్ని భావించి బ్రహ్మరూపమై నిలుస్తుంది. ఆ పరమాత్మను భావించేటువంటి మనోబుద్ధులు ప్రపంచ రూపాన్ని పొందవు. మళ్ళీ చెప్తున్నారమ్మా, అదే ఆత్మజ్ఞానం అందిన స్థితి సుషుప్తిలోని మానసిక స్థితి రెండు ఒకటి కాదని మళ్ళీ చెప్తారు. అనుకుంటారేమో గాఢ నిద్రలోకి పోతే ఎంత హాయిగా ఉంటుందో అట్లా ఉంటుందేమో బ్రహ్మస్థితి కూడా.
పరమాత్మను పొందినటువంటి ఆ ఆనంద స్థితి, ఆ జ్ఞానం కూడా అట్లా ఉంటుంది అనుకుంటారని, అది వేరే ఇది వేరే. ఈ జ్ఞాన స్థితిలో పరమాత్మ మేలుకో ఉంటుంది, పరమాత్మ సర్వవ్యాపకమై ఉంటుంది, అఖండమవుతుంది, అనంతమవుతుంది. నువ్వు ఏది అంటుంటే ఆ రూపం అంతా అవుతుంది. నిద్రావస్థలో ఏం చేస్తుంది? ఆ జ్ఞానంలో లయించిపోయి ఏది తెలియకుండా తన దేహం కూడా తనకు తెలియని స్థితిలో, ఇతరులు తెలియదు, తన పక్కన ఉండే బిడ్డలు తెలియదు, ఎవరు తెలియదు, తను తెలుస్తుంది అంటే తను తెలియలేదు. అట్లా ఏమీ తెలియని స్థితిలోకి పోతుంది. నిద్రలో పరమాత్మ స్థితిలో అఖండమై అనంతమై పరిపూర్ణంగా నిలుస్తుంది బ్రహ్మమాత్రంగా. దానికి దీనికి అంత తేడా ఉంది అని చెప్తున్నాడు. సుషుప్తి నందిన ప్రాజ్ఞుని మనస్సు తాత్కాలికముగా అజ్ఞానములో మునిగినదా అన్నట్లు వాసనలతో కూడినదై అడగి ఉండును. ఆ విధంగా అజ్ఞానంలో తాత్కాలికంగా వాసనలతో, అంటే వాసనలు అంటే మనం అనుకునే మనస్సులో అనుకునే సంకల్పాలు, ఈ సంకల్పాలతో అణిగిపోయి సుషుప్తిలో కొంతసేపు గాఢ నిద్రలో కొంతసేపు కదలకుండా ఉండిపోతుంది. అది గాఢ నిద్రావస్థ అని. తన భాగమును నటించు సమయము వచ్చునంత వరకు తెర వెనుక ఉండు నటకుని వలె ఆ మనస్సుండును. ఆ మనస్సు అచ్చట కొంత విశ్రాంతి తీసుకొని మరలా మేలుకొన్నదై ప్రపంచ రంగము మీదికి వచ్చి తన కామ క్రోధాదులతోనూ ఆశ ఆతురతలతోనూ కూడిన నటన ప్రారంభించును. ఈ మనసు నిద్రావస్థలో ఏమవుతుంది అంటే చెప్తున్నాడు, మనసు తాత్కాలికంగా ప్రపంచ విషయాన్నంతా అనుకోవడం మానుకుంటుంది. మానుకొని అజ్ఞానంలో ఏం తెలియని స్థితిలో ఉన్నట్లు ఉంటుంది. అయితే ఉంది, ఏమీ తెలియని స్థితిలో ఉంది, లేకుండా పోలే, తెలియని స్థితిలో ఉంది. కాబట్టి మనస్సు ఏమో ఉంది, అజ్ఞానంలో ఏం తెలియని స్థితిలో ఉంది. ఇప్పుడు పరమాత్మ స్థితి అనేది అట్లాంటిది కాదు. అజ్ఞానము దీనికి దేహంలో కొన్ని స్థానాలు కూడా చెప్తారు. అజ్ఞానంలోకి నిద్రలోకి పోయిన మనస్సు హృదయంలోకి పోయి లోపలికి పోయి పడిపోతుంది. అది కిందికి దిగేస్తుంది. బ్రహ్మత్వాన్ని పొందిన మనస్సు ఈ శరీరము ఈ సహస్రారాన్ని కూడా దాటేసి అఖండ రూపమైన బ్రహ్మమాత్రంగా నిలుస్తుంది. అది తురీయ స్థితి, 4వ స్థితి అయిన పరమాత్మను పొందిన స్థితిలో జ్ఞానం ఉంటుంది. ఈ శరీరము, ఈ ఇంద్రియాలు, ఈ శరీరానికి తగిన ప్రపంచం దీన్నంతా అనుకోదు, అన్ని వదిలేస్తుంది. అఖండమై నేను నిరాకారము, నిర్గుణము, సర్వవ్యాపకము అని అట్లా రూపం అంటే నిరాకార రూపంగా వ్యాపించి ఉంటుంది. ఈ జ్ఞాన స్థితిలో, పరమాత్మ స్థితిలో. అజ్ఞాన స్థితిలో అంతలోపలికి పోతుంది, హృదయంలోకి చేరుతుంది, ఏం తెలియని స్థితిలోకి బయట పడిపోతుంది, నిద్రావస్థ. జ్ఞాని మనస్సు వివేకముతో బాగుగా పుటము పెట్టబడి ధ్యానము చేత పరిశుద్ధము చేయబడినదై సమాజము నుండి తొలగించబడిన నటుడు మరి రంగం పైకి రానట్లు ఆశ ఆతృతలతో కూడిన ప్రపంచ రంగం పైకి మరలా అతని మనస్సు రాజాలి. వాడికి అయిపోయింది, వాడు నటన చేయడం అయిపోయింది. ఇంకా వాడి వేషం అయిపోతూనే వాడిని తక్కువ పంపించేస్తాడు. వాడు ఆ గుడ్డలు అన్నీ వేసి వాడు పక్కన పడి ఉంటాడు. ఆ విధంగా ఇక్కడ ఈ నటన చేస్తుండేటువంటి ఈ మనస్సు కూడా ఈ అజ్ఞానంతో లయించిపోయి తన పని అంతా మానుకొని ఒక పక్కన ఉంటుంది అజ్ఞానంలో. మళ్ళా పొద్దున్న లేస్తే రావద్దు, మళ్ళా లోపలికి వచ్చి మళ్ళా విజృంభిస్తుంది. అట్లా స్థితిలోకి పోతుంది నిద్రలోకి పోయిన మనస్సు అంటారు. ఇట్లా సుషుప్తిలోని ప్రాజ్ఞని మనస్సులకు జ్ఞాని యొక్క మనస్సులకు ప్రస్ఫుటమైన భేదం కలదు. ఆ నిద్రలోకి పోయినటువంటి
ప్రాజ్ఞుని మనస్సునకు అంటే విశ్వతైజస్సు ప్రాజ్ఞుని కదా, వానికి జ్ఞానం చేత పరమాత్మను తెలుసుకొని పరమాత్మగా నిలిచినటువంటి వాడి మనస్సుకు ఇటువంటి తేడా ఉంది చెప్తున్నాడు. ఇట్లా పుటము వేయబడిన త్రోసివేయబడిన మనస్సు ఏమవుతున్నది అనే సందేహం కలగవచ్చు. అట్టి మనస్సు బ్రహ్మముతో ఐక్యం పొందుతున్నది కూడా చెబుతుంది. పుటము వేయబడిన మనస్సు, పుటము అంటే మన ఉంటుంది, ఇదే ఎవరైనా తెల్ల గుడ్డలు ఉడతారో దానికి తర్వాత పెడతారు, దాన్ని కాలుస్తారు, లోపల మందు పెట్టింటారు. ఆ మందు ఈ గుడ్డ వేడిమికి, ఇది కాలిన గుడ్డ వేడిమికి ఆ మందు లోపల కాలుతుంది, అదేదో వాడుతుంది. అట్లా పుటం వేయడము అంటే ఆ విధంగా ఈ మనస్సు కూడా పుటము వేయబడిన మనస్సు. జ్ఞానం చేత నేను బ్రహ్మము, ఈ శరీరం కాదు, ఈ ఇంద్రియాలు కాదు, ఈ మనస్సు కాదు, ఇది కాదు, ఇది కాదు అని ఈ ప్రపంచ విషయాన్నంతా వదిలేసి కేవలము నా స్వరూపం ఏమిటిది అంటే ఇందులో సర్వాన్ని ఏ జ్ఞాన స్వరూపం తెలుసుకుంటూ ఉందో, మనకు ఇప్పుడు చెప్పేది అంటే చెవి గుండా వింటుంది, కంటి గుండా చూస్తుంది, ఈ జ్ఞానమే కదా. అటువంటి జ్ఞానస్వరూపమైన మన స్వరూపము ఎట్లా ఉంది అంటే ఎప్పటికీ ప్రకాశిస్తుంది. తురీయము, తురీయాతీతము అయి జ్ఞానమాత్రంగా నిలిచిపోతుందే కానీ ఏమి అజ్ఞానంలోకి కోరుకోకపోవడం లేదు. ఉంది, నేనున్నాను అంటుంది, ఈ విధంగా ఉన్నాను అంటుంది, ఈ విధంగా నా స్వరూపం ఇంకా తెలియబడింది నాకు అంటుంది, నేను ఈ విధంగా అంటే అప్పటికి ఈ జ్ఞానం ఉందే, ఈ మనస్సు బుద్ధి ఉందే, ఇవి రెండు మేలుకొని ఉన్నాయి. ఇక్కడ జ్ఞాన స్థితిలో అవి నిద్రలోకి పోయినట్టు ఏం తెలియని స్థితిలోకి పోలే, సర్వాన్ని గ్రహిస్తూ ఉన్నాయి. తన స్వరూపం ఏదైంది బాగా తెలుసుకుంది కాబట్టి విచారణలో ఆ బ్రహ్మ మాత్రంగా నిలిచింది కాబట్టి బ్రహ్మమై నిలిచిందే కానీ అది అజ్ఞానంలోకి పోలే. ఆ విధంగా ఉంటుంది జ్ఞాని మనస్సు పరమాత్మ స్థితిలో. అజమనిద్రం అస్వప్నం అనామకమరూపకం సకృద్విపాతం సర్వజ్ఞం మోపచారకరంచన. ఆ బ్రహ్మ అజము, అనిద్రము, అస్వప్నము, అనామకము, అరూపకము, సకృద్విపాతము, సర్వజ్ఞము అయి ఉన్నది. అట్టి బ్రహ్మ జ్ఞాన స్వరూపము మనలో ఏ విధంగా ఉంది, మనలో ఉండేటువంటి జ్ఞానస్వరూపము ఏ విధంగా ఉంది అంటే అజము పుట్టుక లేనిదిగా ఉంది, అనిద్రము నిద్ర లేనటువంటిది. ఈ శరీరం అంతా నిద్రపోతుంటే హాయిగా నిద్రపోయినాను అని ఆ నిద్రను చూచేటువంటిదిగా ఉంది. అనిద్రము, అస్వప్నము, అనామకము, అరూపకము, దానికి ఒక పేరు లేదు, రూపము లేదు. సకృద్విభాతము ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. సర్వజ్ఞము సర్వాన్ని తెలుసుకుంటుండే శుద్ధ జ్ఞానస్వరూపమై ఉంది. ఉపచారం కదంచిన అంటే అంత గొప్పది కదా నీ బ్రహ్మస్వరూపము. ఇటువంటి బ్రహ్మస్వరూపమైన నేను ఏ విధంగా సేవించగలను అంటాడు భక్తుడు. ఎందుకంటే తన అసమర్థతను చూపించుకుంటాడు. అంత జ్ఞానస్వరూపమైన పరమాత్మను నేను పూజింపగలనా, ఆ పరమాత్మను నేను ఏ ఉపచారం చేయగలుగుతాను అంటే అంత గొప్పది నీ స్వరూపము అని పరమాత్మను వర్ణన చేస్తాను.